హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ నీలాద్రి. వెల్కమ్ టు నీలాద్రి టెక్. ల్యాబ్ ప్రాక్టీస్ 8 కి అందరికీ స్వాగతం. ల్యాబ్ ప్రాక్టీస్ 8 లో మనం ఈ రెండు చిన్న డయాగ్రామ్స్ ని అయితే క్యాప్చర్ చేద్దాం. ముందుగా ఈ డయాగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో డయాగ్రామ్ స్టార్ట్ చేసే ముందు డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి రెండు సర్కిల్స్ అయితే కనిపిస్తున్నాయి, 16 and 10 రేడియోస్తో. అలాగే ఇక్కడ మనకు ఒక సెంటర్ సర్కిల్ కనిపిస్తుంది, రేడియోస్ వచ్చి 40. అలాగే ఇక్కడ ఒక ఆర్క్ కనిపిస్తుంది, రేడియోస్ 10. అంటే ఈ సెంటర్ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి 10 డిస్టెన్స్, అలాగే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి లోపలికి 10 డిస్టెన్స్. అలాగే ఇక్కడ ఇంకొక ఆర్క్ కనిపిస్తుంది 20 రేడియోస్తో. అంటే సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ సర్క్యులర్ డిస్టెన్స్ కూడా 20. సో ఇక్కడ బాటంలో డైమెన్షన్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ ఏరియా క్యాప్చర్ చేయాలి అంటే ఈ హారిజంటల్ లైన్ సెంటర్ లైన్ నుంచి ఈ హారిజంటల్ సెంటర్ లైన్కి 70 డిస్టెన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనకి ఇంకొక రెండు సర్కిల్స్ కూడా కనిపిస్తున్నాయి, 12 రేడియోస్ అండ్ 22 రేడియోస్. సో అలాగే ఇక్కడ మనకి రెండు వెర్టికల్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. రెండు వెర్టికల్ లైన్స్ డిస్టెన్స్ అంటే సెంటర్ లైన్ నుంచి రైట్ సైడ్ 5, లెఫ్ట్ సైడ్ 5, టోటల్ డిస్టెన్స్ 10. అలాగే ఈ 4 కార్నర్స్లో మనకి ఆర్క్ కూడా కనిపిస్తుంది, ఆర్క్ రేడియోస్ వచ్చేటప్పటికి 5. సో అలాగే మనం టాప్ చూసుకున్నట్లయితే ఈ సెంటర్ పాయింట్ సెంటర్ లైన్ నుంచి ఈ సెంటర్ లైన్కి డిస్టెన్స్ 50. వెర్టికల్ సెంటర్ లైన్ అయితే ఒక్కటే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ సర్కిల్ అయితే ఉంది 8 రేడియోస్తో. అలాగే ఇంకొక సర్కిల్ ఉంది 16 రేడియోస్తో. అలాగే ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి, మధ్యలో డిస్టెన్స్ అయితే లేదు, అవసరం లేదు కూడా మనకి. ఎందుకు అంటే ఈ సర్క్యులర్ క్వాడ్రంట్ నుంచి కింద సర్కిల్కి అయితే మనం కలిపేయవచ్చు, లేదా ఈ లైన్ నుంచి ఆఫ్ సెట్ చేసుకొని కూడా చేయొచ్చు. ఎంత డిస్టెన్స్ అంటే ఈ లైన్ ఈ సర్క్యులర్ రేడియస్ 16 కాబట్టి 16 రైట్ సైడ్ అండ్ 16 లెఫ్ట్ సైడ్. సో ఈ డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే ప్రాపర్గానే ఉన్నాయి, మనకు కూడా ప్రాపర్గానే అర్థమైనాయి. సో ఇప్పుడైతే డయాగ్రామ్ని మనం చకచకా క్యాప్చర్ చేసేద్దాం. సో ముందుగా ఇక్కడ 2 సర్కిల్స్ని అయితే క్యాప్చర్ చేద్దాం, 10 రేడియోస్ అండ్ 16 రేడియోస్. సర్కిల్ షార్ట్ కట్కి సి ఎంటర్ ప్రెస్ చేసాం, రేడియోస్ 10. అలాగే మళ్ళీ సేమ్ సెంటర్ పాయింట్తో ఇంకొక సర్కిల్ అయితే డ్రా చేసాం, రేడియోస్ 16. సో ఈ 2 సర్కిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మనం ఒక లైన్ అయితే క్యాప్చర్ చేస్తున్నాం సెంటర్ లైన్ కోసం, ఒక హారిజంటల్ అండ్ అలాగే ఒక వర్టికల్ లైన్ కూడా. సో సమ్ డిస్టెన్స్, ఎంతో కొంత డిస్టెన్స్ తీసుకోండి. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఇంకొక సర్కిల్ అయితే కనిపిస్తోంది, రేడియోస్ 40. సో ఇప్పుడు 40 రేడియోస్ సర్కిల్ని అయితే మనం టాప్ ఏరియాని ట్రిమ్ చేసేసాం. సో అలాగే ఇక్కడ మనం ఒక ఆర్క్ లేదా సర్కిల్, సో ఇక్కడైతే నేను సర్కిల్ వేసి చూపిస్తున్నాను, ఆపోజిట్లో ఆర్క్ వేయచ్చు. రెండు ట్రై చేస్తే మనకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. రేడియోస్ 10. సో ఆల్రెడీ 10 రేడియోస్తో మనం అయితే సర్క్యులర్ని ప్రిపేర్ చేసేసాం. ఇప్పుడు ఈ సర్క్యులర్ని కూడా మనం హాఫ్ పార్ట్ అయితే కట్ చేసేద్దాం. సో అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మనం ఇందాక 10 అని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు చక్కగా ఆఫ్ సెట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ 10 అండ్ అవుట్ సైడ్ 10. సో ఈ ఏరియా అయితే మనకు ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్క్ అయితే క్యాప్చర్ చేద్దాం, ఇక్కడ సర్కిల్ చేసాం కాబట్టి. సో ఆర్క్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆర్క్ మనకు తెలుసు, స్టార్ట్ అండ్ రేడియోస్. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్, రేడియోస్ 10. సో ఈ రకంగా ఇంటర్నల్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ సర్క్యులర్కి వస్తే ఈ సర్క్యులర్కి డిస్టెన్స్ అయితే 20 అని ఇందాక మనం చెప్పుకున్నాం, ఆఫ్ సెట్ 20 to 0. సెంటర్ లైన్ అయితే ఆఫ్ సెట్ చేసాం. ఇక్కడ స్పేస్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఈ డయాగ్రామ్ని అయితే పక్కకి మనం మూవ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ సర్క్యులర్ తీసుకుంటే సర్క్యులర్ రేడియోస్ వచ్చి 20. సో అలాగే సేమ్ ఆపోజిట్లో కూడా మనకి సర్క్యులర్ ఉంది, సర్క్యులర్ రేడియోస్ 20. సో ఈ సర్క్యులర్ రేడియోస్ని ఇలాగే ఉంచి ఇప్పుడు ఈ ఏరియాని అయితే మనం డెవలప్ చేద్దాం. సో అంటే ఇక్కడ 70 హైట్ కనిపిస్తుంది కాబట్టి చక్కగా మనం ఆఫ్ సెట్ చేసుకోవచ్చు, ఆఫ్ సెట్ 70. సో ఆఫ్ సెట్ చేసాం. సో ఈ సెంటర్ పాయింట్లో అయితే మనకి 2 సర్కిల్స్ అండ్ 12 అండ్ 22 సర్కిల్స్ అయితే మనం క్యాప్చర్ చేసేసాం. ఇప్పుడు ఈ సర్క్యులర్కి tan రేడియోస్ 32 రేడియోస్తో సర్కిల్ సి tan రేడియోస్ T, ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ మేక్ ఇట్ 32.
సో ఇప్పుడు మనం ఈ రెండు ఎలిమెంట్లను సెలెక్ట్ చేసి అన్వాంటెడ్ని అయితే ట్రిమ్ చేసేసాం. ఈ లైన్ని ఈ సర్క్యులర్ని మిర్రర్ అయినా చేయొచ్చు, లేదా మళ్ళీ మనం tan రేడియస్ యూస్ చేసుకొని 32తో అయినా చేయొచ్చు. ఏది కన్వీనియంట్గా ఉంటే అది మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ సెంటర్ని మనం తీసుకున్నట్టయితే ఆఫ్సెట్ 5, సో రైట్ సైడ్ 5 అండ్ లెఫ్ట్ సైడ్ 5 క్యాప్చర్ చేసాం. ఇప్పుడు మనకు అన్వాంటెడ్ పార్ట్ ఏమైనా ఉంటే మనం తీసేసాం. ఈ టాప్లో లైన్స్ కూడా మనకు అవసరం లేదు, డిలీట్ చేసేసాం. అలాగే మనకి కావాల్సింది ఈ సర్కిల్ వరకే కాబట్టి ఈ సర్కిల్కి దాటి ఉన్న లైన్స్ని కూడా మనం ట్రిమ్ చేసేద్దాం. సో అలాగే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కూడా ఉన్నాయి, ఈ పీసెస్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఈ కార్నర్స్లో ఫిల్లెట్ రేడియస్ ఎంటర్ రేడియస్ 5. సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్, సో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్, అలాగే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్, ఇక్కడ కూడా ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్. సో ఈ రకంగా ఈ పోర్షన్ అయితే మనకి చక్కగా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు టాప్కి వచ్చేస్తే ఆఫ్సెట్ డిస్టెన్స్ 50. సో 50తో అయితే మనం హారిజంటల్ లైన్ వేసేసాం. వెర్టికల్ లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ సెంటర్ పాయింట్ నుంచి రైట్ రేడియస్తో ఒక సర్కిల్, అలాగే 16 రేడియస్తో ఇంకొక సర్కిల్ 16. సో 6 పడింది, 16 కాదు, డిలీట్ చేసేసాం. ఎంటర్ కొట్టిన తర్వాత 16 రేడియస్తో ఇంకొక సర్కిల్. సో ఇప్పుడు 16 రేడియస్ దగ్గర నుంచి మనం ఒక క్వాడ్రంట్ దగ్గర నుంచి లైన్ అయితే క్యాప్చర్ చేసాం. క్యాప్చర్ చేసి ఈ సర్క్యులర్ వరకు కావాలి కాబట్టి ఈ సర్క్యులర్ వరకు మనం ఎక్స్టెండ్ చేసేయడం జరిగింది. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ అయితే మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 2 అన్వాంటెడ్స్ ఉన్నాయి, ఇవి కూడా రిమూవ్ చేసేసాం. ఓకే, సో ఈ రకంగా డయాగ్రామ్ అయితే మనకి ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ సెంటర్ లైన్ కూడా మనం ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ కమాండ్ యూస్ చేసి కానీ లేదంటే స్ట్రెచ్ చేసి కానీ మనం చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెంటర్ లైన్స్కి అయితే ఫస్ట్ మనం సెంటర్ లైన్ టైప్ని అయితే అప్లై చేద్దాం. సో ముందుగా ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఏవి సెంటర్ ఎలిమెంట్లు ఆ ఎలిమెంట్స్ అని సెలెక్ట్ చేసి సో మనం లైన్ టైప్కి వెళ్ళి సెంటర్ లైన్ టైప్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఈ సాలిడ్ ఎలిమెంట్స్ కూడా మనం కలర్ అప్లై చేయాలనుకుంటే చక్కగా అప్లై చేసుకోవచ్చు. కలర్ వచ్చేటప్పటికి మనం గ్రీన్ ఇచ్చాం కదా, ఇక్కడ ఎల్లో ఇద్దాం. అలాగే లైన్ వెయిట్ వచ్చేటప్పటికి 3.0 ఇచ్చాం కాబట్టి 3.0. సో ఆబ్జెక్ట్లన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 1 by 1 అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మరి అన్ని ఆబ్జెక్టులు ఒకేసారి అయితే మీకు కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. 1-2 ఆబ్జెక్టులు, 4 ఆబ్జెక్టులు, ఎన్ని ఆబ్జెక్టులు సెలెక్ట్ అయితే ఈజీగా సెలెక్ట్ అయితే అన్ని ఆబ్జెక్టులని మనం సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఒకేసారి మనం కలర్ ఎల్లో ఇచ్చాం. అలాగే లైన్ వెయిట్ వచ్చేటప్పటికి 3.0 ఇచ్చినట్టున్నాం. సో 3.0. సో ఇక్కడ మనం చూడొచ్చు అన్ని ఎలిమెంట్స్కి అయితే కలర్ అయితే మనం అప్లై చేసేసాం. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ అయితే ఫినిష్ అయింది. ఇప్పుడు మనం పక్క డయాగ్రామ్కి అయితే వెళ్దాం. ఈ యొక్క డైమెన్షన్స్ అయితే ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక సర్క్యులర్ కనిపిస్తుంది 6 రేడియస్ అండ్ 10 రేడియస్తో, 6 రేడియస్ అండ్ 10 రేడియస్. సో అలాగే ఇక్కడ ఇంకొక సెంటర్ సర్కిల్ అయితే కనిపిస్తుంది 50 రేడియస్తో. 50 రేడియస్తో సెంటర్ సర్కిల్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి 2 సర్కిల్స్ అయితే కనిపిస్తున్నాయి. 6 రేడియస్తో ఒక సర్కిల్, అలాగే 15 రేడియస్తో ఒక సర్కిల్ లేదా ఆర్క్. ఈ సైడ్ కూడా సేమ్. అలాగే ఇక్కడ మనం ఇంకొక సర్కిల్ కూడా చూడొచ్చు 10 రేడియస్తో. సో అలాగే ఇక్కడ మనం సెంటర్లో 10 రేడియస్తో క్యాప్చర్ చేసిన సర్క్యులర్కి మనం క్వాడ్రంట్ నుంచి టాప్కి అయితే లైన్స్ క్యాప్చర్ చేసేసి లోపల ఉన్న సర్క్యులర్ పార్ట్తో అయితే మనం ఫిల్లెట్ చేయడం జరిగింది. సో ఈ ఏరియా అయితే బాగానే ఉంది. ఇప్పుడు మనం టాప్కి వచ్చేసినట్టయితే ఈ హారిజంటల్ లైన్ దగ్గర నుంచి టాప్ హారిజంటల్ లైన్ 150 లెంత్ అయితే కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి చిన్న సర్కిల్ ఒకటి కనిపిస్తుంది 10 రేడియస్, అలాగే ఇంకొక చిన్న సర్కిల్ 20 రేడియస్, అలాగే ఇంకొక చిన్న సర్కిల్ 40 రేడియస్, అలాగే ఇంకొక సర్కిల్ అవుట్ సైడ్ది 50 రేడియస్తో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ 45 డిగ్రీస్ యాంగిల్లో మనకి ఇక్కడ ఒక లైన్ అయితే క్యాప్చర్ చేసి సెంటర్ లైన్. సో ఆ సెంటర్ లైన్ నుంచి 5 అటు 5 ఇటు అంటే టోటల్గా 10 డిస్టెన్స్ ప్లేస్ చేసి ఈ కటింగ్ అనేది మనకు 4 ఏరియాస్లో అయితే కట్ చేయడం జరిగింది. సో అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఈ కింద పార్ట్కి ఈ పై పార్ట్కి మనం tan రేడియస్ 30 tan రేడియస్తో ఇక్కడ ఈ కార్నర్ అండ్ ఇక్కడ ఈ కార్నర్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ డయాగ్రామ్ యొక్క డైమెన్షన్స్ అయితే ఓవరాల్గా మనకి ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం క్యాప్చర్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా సెంటర్లో ఉన్న సర్కిల్ అయితే క్యాప్చర్ చేసాం, సర్కిల్ 10 రేడియస్ అండ్ సర్కిల్ ఇంకొక సర్కిల్ 6 రేడియస్. సో ఇప్పుడు ఈ సెంటర్ సర్కిల్ అయితే క్యాప్చర్ చేద్దాం. సర్కిల్ కమాండ్ ఇచ్చాం, సర్కిల్ కమాండ్ ఇచ్చిన తర్వాత రేడియస్ వచ్చేటప్పటికి 50.
సో ఒక హారిజంటల్ సెంటర్ లైన్ అయితే క్యాప్చర్ చేసి ఇప్పుడు కింద పార్ట్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో కింద పార్ట్తో మనకి పని లేదు. సో ఇప్పుడు ఇక్కడ క్వాడ్రంట్స్ దగ్గర 6 రేడియోస్తో ఒక సర్కిల్, అలాగే 6 రేడియోస్తో ఒక సర్కిల్, ఇక్కడ కూడా 6 రేడియోస్తో ఇంకొక సర్కిల్, అలాగే ఇక్కడ 10 రేడియోస్తో 10 కాదు 15 రేడియోస్. సి ఎంటర్ ప్రెస్ చేసాం, సెంటర్ పాయింట్ క్లిక్ చేసాం. 15 రేడియోస్తో ఒక సర్కిల్, ఇక్కడ కూడా 15 రేడియోస్తో ఒక సర్కిల్ అయితే క్యాప్చర్ చేసాం. సో అలాగే ఇక్కడ మనం ఆఫ్ సైడ్ తీసుకుంటే 15 ఇన్సైడ్, అలాగే 15 అవుట్ సైడ్. ఇప్పుడు మనం అన్వాంటెడ్ ఎలిమెంట్స్ని అయితే మనం తీసేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ క్వాడ్రంట్ దగ్గర నుంచి మనం టాప్కి అయితే లైన్ క్యాప్చర్ చేసాం, ఈ క్వాడ్రంట్ దగ్గర నుంచి కూడా టాప్కి లైన్ క్యాప్చర్ చేసాం. అలాగే ఈ మధ్యలో ఉన్న అన్వాంటెడ్ అయితే తీసేసాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్కి అయితే ఫిల్లెట్ చేద్దాం. ఫిల్లెట్ రేడియోస్ ఎఫ్, ఫిల్లెట్ షార్ట్ కట్ ఎఫ్, రేడియోస్ ఆర్. ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ అయితే మనం క్యాప్చర్ చేసేయచ్చు. ఈ ఎలిమెంట్ అయితే మనం సెలెక్ట్ చేసి ఫిల్లెట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మధ్యలో అన్వాంటెడ్ సర్క్యులర్ పార్ట్ను కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. సో కింద సెక్షన్ అయితే మనకి క్లీన్గా వచ్చింది. ఇక్కడ ఇంకొక సర్కిల్ క్యాప్చర్ చేయాలి, రేడియోస్ 10. సో అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టాప్కి వెళ్తే ఆఫ్ సెట్ 150 150 అంటే ఈ సెంటర్ లైన్ నుంచి మనం టాప్కి వెళ్తే 150కి లైన్ అయితే క్యాప్చర్ చేసాం ఆఫ్ సెట్. అలాగే ఒక వెర్టికల్ లైన్ కూడా మనం క్యాప్చర్ చేసాం సెంటర్ కోసం. ఇప్పుడు ఇక్కడ ఒక సర్క్యులర్ అయితే క్యాప్చర్ చేయాలి, రేడియోస్ వచ్చి 10. అలాగే ఇంకొక సర్క్యులర్ క్యాప్చర్ చేయాలి, రేడియోస్ వచ్చి 20. అలాగే ఇంకొక సర్క్యులర్ క్యాప్చర్ చేయాలి, రేడియోస్ వచ్చి 40. అలాగే ఇంకొక సర్క్యులర్ క్యాప్చర్ చేయాలి, రేడియోస్ వచ్చి 50. సో ఇప్పుడు 50 సర్కిల్ అండ్ ఈ బాటమ్కి కూడా tan రేడియోస్ చేయడం జరిగింది. సి ఎంటర్, టీ ఎంటర్, ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ రేడియోస్ వచ్చేటప్పటికి 30. సో 30 రేడియోస్ అయితే మనం ఇచ్చాం. ఇప్పుడు మనం ఈ సర్కిల్ అండ్ కింద సర్కిల్స్ని మనం సెలెక్ట్ చేసి అన్వాంటెడ్ పార్ట్ని అయితే మనం రిమూవ్ చేసేసాం. అలాగే సి ఎంటర్, టీ ఎంటర్, ఫస్ట్ ట్యాంజెంట్ అండ్ సెకండ్ ట్యాంజెంట్ రేడియోస్ 30. ఇక్కడ కూడా మనం ఈ 2 లైన్లని సెలెక్ట్ చేసి అన్వాంటెడ్ పార్ట్ని అయితే తీసేసాం. అలాగే ఇక్కడ కూడా మనకు అన్వాంటెడ్ పార్ట్స్ ఉన్నాయి. ట్రిమ్ కమాండ్కి వెళ్ళి ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్, సో ట్రిమ్ అండ్ ట్రిమ్. సో ఈ రకంగా మనకి ఈ ఆబ్జెక్ట్ అయితే క్యాప్చర్ అయింది. ఇప్పుడు మనం ఈ సెంటర్ పాయింట్ అయితే తీసుకుందాం. సో ఎల్ ఎంటర్, సెంటర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మనం పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ గుర్తు చేసుకోవాలి. @90 - 45 కాబట్టి, ఎందుకంటే 90 నుంచి 45 చూపిస్తుంది. సో డిస్టెన్స్ వచ్చి ఎంత 50 తీసుకుందాం అంతే, ఆ సర్కిల్ వరకే కాబట్టి 50 < 45 degrees. ఓకే. సో ఇప్పుడు ఈ సైడ్ కావాలనుకుంటే మళ్ళీ లైన్ ఎల్ ఎంటర్ క్లిక్ చేసి @50 < 135 degrees, 90 + 45 కాబట్టి. సో ఇక్కడ 2 లైన్స్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు ఈ లైన్స్ని మనం ఆఫ్సెట్ చేయాలి. 5 అటు 5 ఇటు 10 కాబట్టి ఆఫ్సెట్ 5. సో 5 ఇటు అండ్ 5 ఇటు, అలాగే 5 ఇటు 5 ఇటు. సో ఇప్పుడు మనం సర్క్యులర్ కమాండ్ ఇచ్చి ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్ ఎంటర్. సో ఈ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసేసాం, అలాగే ఈ ఎలిమెంట్ని అయితే రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు మనకి కావలసిన ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్ అండ్ ఈ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం అన్వాంటెడ్ని అయితే తీసేసాం. సో ఈ ఎలిమెంట్ ఇప్పుడు మనం అన్వాంటెడ్స్ అన్ని తీసేసాం. సో ఇప్పుడైతే మనం మిర్రర్ చేయొచ్చు ఫస్ట్ ఎలిమెంట్ అండ్ సెకండ్ ఎలిమెంట్. ఎందుకు అంటే కింద కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలి కాబట్టి సేమ్ యాజ్ యూజువల్ మిర్రర్ అయితే చేసేసాం. మిర్రర్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి ఈ 2 ఎలిమెంట్లను అయితే మనం ట్రిమ్ చేసేసాం. ఓకే. సో ఈ రకంగా డయాగ్రామ్ మనకి చాలా ఈజీగా అయితే ఫినిష్ అయిపోయింది. సో ఒక్కసారి మనం కలర్స్ని, లైన్ టైప్స్ని కూడా అయితే అప్లై చేద్దాం. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం, ఈ హారిజంటల్ లైన్, ఈ హారిజంటల్ సర్కిల్. సో లైన్ టైప్ సెంటర్ అయితే మనం అప్లై చేసాం. అలాగే మనం కలర్ అండ్ లైన్ టైప్ని కూడా మనం అప్లై చేద్దాం. సో కలర్ అండ్ లైన్ టైప్, సో అన్నీ కలిపి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా విడివిడిగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన అవసరాన్ని బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఒకేసారి అన్నీ చేసుకోగలిగితే చేయొచ్చు, లేదా బిట్ల కింద మనం సెలెక్ట్ చేసి చేసుకోవచ్చు. సో ఈ ఎలిమెంట్లు అన్నీ సెలెక్ట్ చేసాం. ఒక్కసారి కలర్ అయితే అప్లై చేసేద్దాం. కలర్ అయితే ఎల్లో కలర్ పెట్టాం. అలాగే మనం లైన్ వెయిట్ కూడా మనం అప్లై చేద్దాం. లైన్ వెయిట్ 3.0గా మనం అప్లై చేయడం జరిగింది. సో అలాగే ఇప్పుడు మిగతా మనం లైన్స్ కానీ ఆర్క్ పీసెస్ కానీ, సో మిగతా ఏవైతే రిమైనింగ్ పార్ట్
సెలెక్ట్ అవ్వడానికి అన్ని పార్ట్స్ని అయితే మనం సెలెక్ట్ చేద్దాం. సో ఈ ఎలిమెంట్ అలాగే ఈ ఎలిమెంట్ కూడా సెలెక్ట్ చేసాం, ఈ ఎలిమెంట్ కూడా సెలెక్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం కలర్ అయితే అప్లై చేద్దాం. కలర్ ఎల్లో. అలాగే లైన్ టైప్ తీసుకునేటప్పటికి లైన్ వెయిట్ టైప్ కాదు, సో 0.30. సో అన్ని ఎలిమెంట్స్కి అయితే అప్లై చేసేసాం. ఇవి సెంటర్ లైన్లు కాబట్టి సెంటర్ లైన్ కూడా మనం సెంటర్ లైన్ టైప్ని అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంటర్ లైన్ ఇక్కడ కూడా కావాలనుకుంటే మనం చక్కగా ఎక్స్టెండ్ కమాండ్ని అయితే యూజ్ చేసి మనం ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఈ డయాగ్రామ్ కూడా మనకి చాలా ఈజీగా అయితే ఫినిష్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ల్యాబ్ ప్రాక్టీస్ 8. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.